అర్థమైందా? అర్థమైందా? స్పీక్ స్పీక్ సాఫ్ట్లీ స్వీట్లీ అండ్ స్మూత్లీ. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. చాలా సాఫ్ట్గా మాట్లాడాలి, అవసరమైందే మాట్లాడాలి, అవసరం లేనిది మాట్లాడాలి, అవసరం అయితేనే మాట్లాడాలి. అవసరంగా అరిచేస్తూ ఉంటారు కదా, అట్లా ఎక్కువ చేయకూడదు. నేను లేచినప్పుడు ఏం చెప్పాను, క్లాస్లో ఎవరైనా వచ్చినా లేచినప్పుడు ఏం చేయాలి? సైలెంట్గా నమస్కారమే చేయాలి. ఓకే, మాట్లాడు, చాలా సైలెంట్ ఉండాలి. మన పరిపూర్ణత ప్రశాంతత లభిస్తుంది. మౌనాన్ని పాడు చేయకూడదు, మన మౌనాన్ని పాడు చేయకూడదు, ఇతరుల మౌనాన్ని పాడు చేయకూడదు. సైలెన్స్గా ఉండాలి. అర్థమైందా? ప్రశాంతంగా ఉందా లేదా? వాతావరణం ప్రశాంతంగా ఉందా? ఇలాంటి వాతావరణాన్ని కలుషితం చేయకండి, సౌండ్ పొల్యూషన్ చేయకూడదు. బీ సైలెంట్, బీ కామ్. ఈ చదువు మీరు పర్ఫెక్ట్ ప్రశాంతంగా చదువుకో. అర్థమైందా? నో పొల్యూషన్. అర్థమైందా? సో కాబట్టి అవసరమైందే మాట్లాడాలి, అవసరం లేకపోతే మాట్లాడాలి. టీచర్ అడిగారు అనుకో, మాట్లాడాలా అక్కర్లేదా? చెప్పండి. ఓకే, అలా కాకుండా టీచర్ ఏం అడగలేదు అనుకో, లెసన్ చెప్తుంటే మధ్యలో నువ్వు మాట్లాడుకుంటున్నావు అనుకో, అది మంచిదా చెడా? మంచిది కాదు కదా. సో మధ్యలో అలా మాట్లాడకూడదు కదా. సో కాబట్టి మన క్లాస్ రూమ్ డిసిప్లైన్ అనేది కరెక్ట్గా ఫాలో అవ్వడం చాలా ముఖ్యం. పంక్చువాలిటీ, క్రమశిక్షణ చాలా ముఖ్యం. టైం టు టైం కరెక్ట్గా ఉండాలి. ఓకే, కొంతమంది లేట్గా రావడం అట్లా చేయకూడదు. పర్ఫెక్ట్ టైం, ఇంకా ముందే వెళ్ళాలి. ఇంకా ముందు వచ్చి మీకు వర్క్స్ అన్ని చేసుకుని రెడీ ఉండాలి. ముందు వస్తే కబుర్లు చెప్పుకోవడం కూర్చోవడం కాదు. ఏం చేయాలి? ముందు వస్తే ఏం చేయాలి? మంచిగా బుక్స్ తీసుకుని చదువుకొని మీకు ఏమైనా నిన్న లెసన్స్, ఇవాళ లెసన్స్ ఏమైనా రివిజన్స్ ఉంటే చేసుకోవాలి కదా. చదువుకోవాలా అక్కర్లేదా? అది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఫ్రెష్ అప్ అయ్యి స్నానం, ధ్యానం. ఏం చేయాలి? స్నానం చేసి ధ్యానం చేయాలి. ఓకే, టేకింగ్ బాత్ అండ్ మెడిటేషన్. టేకింగ్ బాత్ అండ్ మెడిటేషన్. టేకింగ్ బాత్ అండ్ మెడిటేషన్. చెప్పు, మెడిటేషన్. టేకింగ్ బాత్ అండ్ మెడిటేషన్. వెరీ గుడ్. సో కాబట్టి ఏంటంటే ఈ రకంగా పొద్దున్న సాయంత్రం పరిపూర్ణమైనటువంటి ప్రశాంతమైనటువంటి మనసును తయారు చేసుకుంటే చదువులు బాగా వస్తాయి, ఆరోగ్యంగా ఉంటుంది, అంత మంచిగా ఉంటుంది. అర్థమైందా? సో ఇప్పుడు మీరు మెడిటేషన్ ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత మెడిటేషన్ చేసిన తర్వాత మీకు హోంవర్క్ అంతా అయ్యేంత వరకు అర్థమైందా? హోంవర్క్ చేసుకోవాలి. సరేనా? చేసుకున్న తర్వాత ఒక స్టోరీ చెప్తారా? ఎవరికి చెప్తారు? మమ్మీకి చెప్తావా? అమ్మకి చెప్తావా? వెరీ గుడ్. ఓకే, అలా చెప్పాలి. ఇంట్లో స్టోరీ చెప్పాలి. ఓకే, అలా స్టోరీ చెప్పిన తర్వాత మీరు డిన్నర్ కూడా ఎర్లీగా చేయాలండి. ఎర్లీగా చేసి మీరు అన్నీ కంప్లీట్ చేసుకుని ఎర్లీగా పడుకోవాలి. మళ్ళీ ఎర్లీగా లేవాలి. ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేవాలి. లేచి నీళ్ళు తాగాలి. అర్థమైందా? నీళ్ళు తాగుతున్నారా? పొద్దున్న నీళ్ళు తాగుతున్నారా? లేచి నీళ్ళు తాగి పొట్ట శుభ్రం చేసుకోవాలి క్లీన్గా. తర్వాత పొట్ట శుభ్రం చేసిన తర్వాత స్నానం చేయాలి. స్నానం చేసి మళ్ళీ ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ఓకే, టేకింగ్ బాత్. ఇది అందరూ ఫాలో అవుతారు, నేను ఫాలో అవుతున్నాను. ఓకే, మీరు అందరూ ఫాలో అయితే ఈ యూజ్ చేయండి, టీచర్స్ అందరూ కూడా. ఓకే, స్నానం, ధ్యానం ఈవినింగ్, మార్నింగ్ ఇట్ ఇస్ ఎసెన్షియల్, మ్యాండేటరీ. దట్ ఈస్ ఫర్ యువర్ లైఫ్. ఓకే, అంటే మనం ఎగ్జాంపుల్గా ఉండాలి, అది చాలా ముఖ్యం. ఇంకొకటి టైం టు టైం, భోజనం కూడా టైం టు టైమే ఉండాలి, మధ్యలో తినకూడదు, చెత్తాచెదారం తినకూడదు. జంక్ ఫుడ్స్ అని చెప్పుకున్నాం కదా. ఏం చెప్పుకున్నాం? ఆయుష్ సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనః రస్య స్నిగ్ధ స్థిరాహృద్య ఆహార సాత్విక ప్రియః
ఎప్పుడైతే సాత్విక ఆహారం మంచిగా తీసుకుంటావో అప్పుడు నీ మనసు కూడా మంచిగా ఉంటుంది. ఓకే, మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి నీ మనసు మంచిగా ఉండాలి, మీ శరీరము ఆరోగ్యం ఉండాలా, స్ట్రాంగ్ అవ్వాలా. అది సో కాబట్టి హెల్తీ ఫుడ్డే తినండి. ఓకే, ఇదందరూ మెయింటైన్ చేయాలి. ఎవరైనా జంక్ ఫుడ్ పెట్టినా కానీ నాకు వద్దు అని చెప్పగలిగేటువంటి విల్ పవర్ కావాలి. విల్ పవర్ ఏమంటారు దాన్ని? ఆ విల్ పవర్ ఎప్పుడు వస్తుందంటే రోజు మీరు యోగ సాధన చేస్తేనే వస్తుంది, లేకపోతే మీకు విల్ పవర్ ఉండదు. విల్ పవర్ లేకపోతే జీవితంలో సక్సెస్ కాలేదు. సో జీవితంలో సక్సెస్ కావాలంటే విల్ పవర్ కావాలి. విల్ పవర్ కావాలంటే యోగా చేయాలి. అర్థమైందా? రోజు పొద్దున్న మెడిటేషన్ చేయడము, ఆసనాలు, ప్రాణాయామాలు చేస్తున్నాం కదా, అవన్నీ చేస్తేనే విల్ పవర్ బాగా అభివృద్ధి చెందుతుంది, మైండ్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది అందరూ చేయాలి. మీరు, మీ పేరెంట్సు, మీ టీచర్సు అందరూ. ఎవరైనా చేయకపోతే మీరు చేయించాలి. అర్థమైందా? ఇది సరైనటువంటి జీవన విధానం. రైట్ లైవ్లీహుడ్. మనం ఎవరి కష్టాన్ని దోచుకోకూడదు, మన కష్టం మీదే మనం బ్రతకాలి. రైట్ లైవ్లీహుడ్ అది మనకు ఇందులో ఉన్నాయి, మీరు చూసుకోవాలి. ఆ స్టార్లో పెట్టినవన్నీ అదే. మీకు ఎంతవరకు అర్థమైనా నాకు అర్థాలు, కానీ మీ స్టార్ మాత్రం పెట్టుకున్నారు కదా, ఆ స్టార్ అదే. రైట్ లైవ్లీహుడ్, రైట్ స్పీచ్, రైట్ ఫుడ్. ఇప్పుడు అన్నీ చెప్పుకున్నాయని దాంట్లో ఉన్నాయి. రైట్ థాట్, ఆలోచన ఎలా ఉండాలి? మంచిగానే ఉండాలి. ఎలా ఉండాలి? ఓకే, రైట్ థాట్. ఓకే, రైట్ థాట్ ఉన్నప్పుడు మైండ్ ప్రశాంతంగా ఉంటుందా? రాంగ్ థాట్స్ ఉన్నాయనుకో, చెడు ఆలోచనలు ఉంటే ఏమవుతుంది? మైండ్ ఖరాబ్ అవుతుందా? అది. సో అందుకని రైట్ థాటే రావాలి, మంచి ఆలోచనలే కలిగి ఉంది. అది రైట్ స్పీచ్, రైట్ థాట్, రైట్ ఫుడ్, రైట్ లైవ్లీహుడ్. అర్థమైందా? అండ్ రైట్ ప్రాక్టీస్. రైట్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ అంటే ఏంటి? మనం చేసే పని ఆచరణ అంతా కూడా చక్కగా ఉండాలి, మంచిదే ఉండాలి. మనం చేసే పని కూడా రైట్ ప్రాక్టీస్. మీ ప్రాక్టీస్ తప్పు అయితే మళ్ళీ కరెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడు రైట్ ప్రాక్టీస్లోకి రావాలి. ఇవి కరెక్ట్ చేసుకుంటే ఆల్ ఇన్పుట్స్ ఆర్ కరెక్టెడ్. ఆల్ ఇన్పుట్స్ ఇచ్చాము దాంట్లో స్టార్లో ఉండే చూడండి. అవి కరెక్ట్ చేస్తే మీకు 5 డైమెన్షనల్ డెవలప్మెంట్, ఫిజికల్, మెంటల్, ఇంటలెక్చువల్, సోషల్ అండ్ స్పిరిచువల్, ఈ 5 డైమెన్షనల్ డెవలప్ అవుతాయి. అప్పుడు ఏమొస్తుంది? మీకు సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ డిసిప్లైన్, క్రమశిక్షణ వస్తుంది, ఇంద్రియ నిగ్రహశక్తి వస్తుంది, మనో నిగ్రహశక్తి వస్తుంది, సెల్ఫ్ కంట్రోల్. ఓకే, అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అర్థమైందా? ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇవి చేస్తేనే ఇవన్నీ పెరుగుతాయి. అంతేకాకుండా సెల్ఫ్ రిలయన్స్, స్వావలంబన, మన పని మనం చేసుకునే, మనం కష్టపడే మనం బతకాలి. వేరే వాళ్ళ మీద అడుక్కోకూడదు ఎప్పుడు కూడా. ఎవరికి చేయి చాచకూడదు, ఎవరికి చేయి చాచి అడగకూడదు. ఓకే, బెగ్గింగ్ చేయొద్దు, నో బెగ్గింగ్. మనం ఎప్పుడు కూడా మనం ఇంకొకరికి పెట్టాలి. మనం కష్టపడి సంపాదించాలి, మనం కష్టపడి పని చేయాలి. అర్థమైందా? పని చేసే చేయాలి. అది. అలాగే ఎవరికి తల వంచే పని చేయకూడదు, ఎవరికి తల వంచే పని చేయకూడదు. అంటే ఏ తప్పును మనం మాట్లాడకూడదు, మనం తప్పు చేయకూడదు. మనం కష్టపడి పని చేయాలి, మన డ్యూటీ మనం చేయాలి. విద్యార్థిగా మీ డ్యూటీ మీరు చేయాలి. మీరు బాగా చదువుకున్నారనుకోండి, మీ తల్లిదండ్రులు మెచ్చుకుంటారా? వెరీ గుడ్, యు ఆర్ స్టడీయింగ్ వెల్, ఓకే వెరీ గుడ్, యువర్ డిసిప్లైన్ ఈజ్ వెరీ గుడ్ అని చెప్తారా? ఓకే, అలా ఎప్పుడైతే నువ్వు మంచిగా ఉంటావో నీకు మంచి పేరు వస్తుంది. అర్థమైందా? నువ్వు ఏం లేకుండా అటు ఇటు దిక్కులు చూస్తామండి, ఎటు కాకుండా ఎవరికి పట్టించుకోకుండా అందరి మీద డిపెండ్ అయ్యి నీ కష్టపడకుండా ఉత్తినే తింటున్నావు అనుకో, అది మంచిది కాదు. అర్థమైందా? అందుకని మన పని మనమే చేసుకోవాలి. మన పని మనం చేసుకోవాలి, మనమే చేసుకోవాలి. మన పని ఎవరు చేయాలి? మనమే చేసుకోవాలి. అది అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా అంతేకాకుండా ఈ సెల్ఫ్ రిలయన్స్ ఎప్పుడైతే మన పని మనం చేసుకుంటామో మనకు ఇంకొకటి వస్తుంది, సెల్ఫ్ రెస్పెక్ట్. ఏమొస్తుంది? సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మ గౌరవం. ఏమొస్తుంది? రెస్పెక్ట్ పెరుగుతుంది, అందరూ నిన్ను రెస్పెక్ట్ ఇస్తారు. అర్థమైందా? బెగ్గింగ్ చేస్తే ఏమవుతుంది? నీ రెస్పెక్ట్ నువ్వు కోల్పోతున్నావు. అవునా కదా? టీచర్స్ అందరూ గుర్తుపెట్టుకున్నారా? మనం దేనికి అడుకోదు,
ఏదైనా సరే మనం ఎప్పుడు కూడా ఇచ్చే స్థితిలో ఉంటాం, అడుక్కునే స్థితిలో ఉంటాం. అర్థమైందా? ఎప్పుడు. అందుకని మనం వజ్రాసనం ఎందుకు కూర్చుంటాం? రాజులాగా టీవీలాగా ఉండాలి, అంతేగాని ముష్టోడిలాగా కూర్చోకూడదు. వంగి కూర్చుంటే ముష్టోడి కింద అయిపోతాం. సిట్ స్ట్రైట్, స్ట్రైట్గా కూర్చోవాలి. వజ్రాసనంలో కూర్చుంటే స్ట్రైట్. ముష్టోడి పొజిషన్లో కూర్చుంటే ముష్టోడి లక్షణాలే వస్తాయి. అర్థమైందా? అడుక్కునే లక్షణం. యూ షుడ్ నాట్ బి బెగ్గర్. సిట్టింగ్ పొజిషన్ బెగ్గర్ పొజిషన్ ఉండదు. సిట్టింగ్ పొజిషన్ రాజు పొజిషన్, కింగ్ పొజిషన్ ఉండాలి. వీరాసనం, వజ్రాసనం అవి. అర్థమైందా? మీ సిట్టింగ్ పొజిషన్ బట్టే మీ మైండ్ సెట్ మారుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి. సిట్టింగ్ పొజిషన్ రాంగ్ ఉంటే నువ్వు నిన్ననే చేయి, మీరు మీ మైండ్ సెట్ మారుతుంది. నువ్వు ఏ విధంగా కూర్చుంటున్నావు చూడండి. ఇలా ఎవరు కూర్చుంటారు? దగ్గర కూర్చుంటాడా? మరి దగ్గర లేక కూర్చుంటామా? దగ్గర సార్ కాదు కదా. సో మనం ఎలా కూర్చోవాలి? స్ట్రైట్గా కూర్చోవాలి. యూఆర్ ఆల్ కింగ్స్, యూఆర్ ఆల్ కింగ్స్. అది మనం ఎప్పుడు కూడా కింగ్స్ అంటే సర్వింగ్ ది కంట్రీ, సర్వింగ్ ది మన దేశానికి మనకి సేవకులుగా తయారు గొప్ప తయారు. అర్థమైందా? ఎందుకంటే అక్కడ సింహాసనం కూర్చుంటారనుకున్నాను. ఎందుకంటే దేశానికి గొప్ప సేవ చేసేవాడు ప్రతి వాడికి. అర్థమైందా? సమాజానికి ఉపయోగపడేవాడు ప్రతి వాడికి. అందుకని అక్కడ ఎవరు కూర్చుంటాడు కింగ్ క్రెడిట్ మీద పెట్టుకుని అట్లా అంతా ఊహించుకుంటున్నారు. అట్లా ఊహించుకోవాలి. అలాంటి పొజిషన్ వస్తుంది. మీరే గొప్పగా ప్రధానమంత్రి అయిపోతారు. ఓకే, మీరే కలెక్టర్ అవుతారు, డాక్టర్ అవుతారు. కానీ ఇప్పుడు మీరు ఇలా మంచి లక్షణాలను కలిగి ఉన్నారు. ఇచ్చే గుణం ఉన్నాం, సేవ చేసే గుణం ఉన్నాం. ఒక డాక్టర్ మంచిగా సేవ చేస్తున్నాడు అనుకోండి, పేషెంట్స్ అందరికీ మంచిగా ఉంటుందా? అట్లా ఒక టీచర్ మంచిగా సర్వీస్ చేస్తున్నాడు, విద్యార్థులందరూ ఇన్స్పైర్ అవుతారా? గొప్ప విద్యార్థులు తయారవుతారు. అది కాబట్టి టీచర్స్ అందరూ ఎలా ఉండాలంటే ఇన్స్పిరేషనల్గా ఉండాలి. మనం ఆల్రెడీ మీటింగ్లో చెప్పుకున్నాం. ప్రతి టీచర్ కూడా ఇన్స్పిరేషనల్. అది ఈ అవకాశాన్ని మళ్ళీ మర్చిపోకూడదు. ప్రతిరోజు అవకాశమే. టుడే లివ్ విత్ దట్ ఇన్స్పిరేషన్. ఎంత యాక్టివ్ ఉండాలంటే పొద్దున్న సాయంత్రం ఒక ఈశ్రోమంటూ మనుషులు ఉంటే దేశమే గతి బాగుపడును అని. మన ఈశ్రోమంటూ ఉండకూడదు, యాక్టివ్ ఉండాలి. మన ప్రాక్టీస్ ద్వారా, మన యొక్క ఆచరణ ద్వారా మన విద్యార్థుల్ని మంచి మార్గంలో నడిపించాలి. టీచర్ అంటే ఎవరు? మార్గదర్శి. ఎవరు? మార్గదర్శి. ఆ మార్గదర్శకత్వాన్ని ఇవ్వాలి. మన బాధ్యతను మనం కరెక్ట్గా నిర్వర్తించాలి. ప్రతి టీచర్ని బట్టే మన విద్యార్థులు తయారవుతారు. అలాగే తల్లిదండ్రులు కూడా అంతే. తల్లిదండ్రులు కూడా మనం ఈ యొక్క కౌన్సిలింగ్ చేస్తూ ఈ యొక్క సమాజంలో మంచి మార్పును తీసుకొచ్చి వాళ్ళ ఆరోగ్యాల్లో, వాళ్ళ ఆలోచనల్లో, వాళ్ళ వ్యక్తిత్వంలో అన్ని మార్పు చేస్తే గొప్ప సమాజం తయారవుతుంది. వ్యక్తిత్వ వికాసమే నిజమైనటువంటి విద్య అన్నారు స్వామి వివేకానంద. మరి అటువంటి విద్యను మనం ఎప్పుడైతే అభ్యసిస్తామో, గొప్ప వ్యక్తులుగా తయారవుతామో అది విద్య అవుతుంది. కానీ అక్కడికి వెళ్ళి అన్నీ రకరకాల జంక్ ఫుడ్స్ తిని మొబైల్ని ఆడుకుంటూ చెత్త అలవాట్లన్నీ చేసుకుంటే అది విద్య అవుతుందా? బాధ్యత లేకపోతే విద్య అవుతుందా? బాధ్యతాయుతమైనటువంటి పౌరులు తయారైపోవడం కోసమే ఈ మానవతా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబడింది. మానవత్వం కలిగినటువంటి గొప్ప వ్యక్తుల్ని తయారు చేయడం కోసమే ఈ మానవతా విశ్వవిద్యాలయం ఏర్పడింది. కాబట్టి దీని యొక్క సంకల్పాన్ని మీరందరూ, పిల్లలు, టీచర్స్ అందరూ మనసులో ఎల్లప్పుడూ ఉండాలి. లక్ష్యం, మన లక్ష్యం ఏంటి? బాధ్యతాయుతమైనటువంటి గొప్ప వ్యక్తిత్వాన్ని తయారు చేసుకోవాలి. అర్థమైందా? దట్ ఈజ్ అవర్ గోల్. దట్ ఈజ్ అవర్ గోల్. సో ద సేమ్ గోల్ హ్యాస్ టు బి కమ్యూనికేటెడ్ టు ది పేరెంట్స్ ఆల్సో. అర్థమైందా? అది. సో కాబట్టి ఈ విధంగా మీరందరూ కూడా ప్రతిరోజు ఒక ఇన్స్పిరేషనల్ లైఫ్, హ్యాపీ లైఫ్ గడపాలి. అంతే తప్ప ఎప్పుడు ఏడుస్తూ, ఎప్పుడు డ్రౌజీగా ఉండకూడదు. హ్యాపీగా నేర్చుకోవాలి అంటే ఇంకా మంచిగా చదవాలి, ఇంకా గొప్ప జ్ఞానాన్ని సంపాదించాలి, ఇంకా గొప్పగా సేవ చేస్తూ ఉండాలి, అందరికీ మంచిగా హెల్ప్ చేస్తూ ఉండాలా. అదే విధంగా మన జీవితాన్ని సద్వినియోగం చేసుకున్నాం. ప్రతిరోజు ఉపయోగపడాలి. ఏ రోజు కూడా ఉపయోగపడని రోజు ఉండకూడదు మన జీవితంలో. అలాంటి గొప్ప రోజుల్ని మీరు తయారు చేసుకోండి. ప్రతిరోజుని అలా చేయండి. అర్థమైందా? అందరికీ చెప్తున్నాను నేను, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ మానవతా విశ్వవిద్యాలయం అంటేనే అందుకే మనం గొప్పగా తయారు కావాలి. మనం అందరికీ కూడా గొప్పగా ఇన్స్పిరేషనల్గా సర్వీస్ చేస్తూ ఉండాలి. అర్థమైందా?
సేవే పరమావధి, పరోపకారార్థం ఇదం శరీరం. ఈ శరీరం ఉన్నదే మనకి ఇతరులకు సహాయం చేయడం కోసం. అందుకనే దే ఎలోన్ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్, రెస్ట్ ఆల్ డెడ్ దెన్ అలైవ్ అన్నారు స్వామి వివేకానంద. ఎవరైతే ఇతరుల కోసం జీవిస్తారో వాళ్ళే జీవించి ఉన్నట్టు, మిగిలిన వాళ్ళు చచ్చిన శవాలతో సమానము అని చెప్పారు. కాబట్టి మనం ఎప్పుడైతే మంచిగా ఉంటామో, మంచిని చేస్తూ ఉంటామో, అప్పుడే మనం నిజంగా బతికున్నట్టు. లేకపోతే ఏంటి, చచ్చిపోయిన వాళ్ళతో సమానం కదా. ఏం చేయకపోతే, ఏం ఉపయోగం లేకపోతే మనం ఎందుకు బతికి కదా. మన వల్ల సమాజానికి ఉపయోగపడాలి కదా. ఆ ఉపయోగాన్ని మీరు అందరూ క్రియేట్ చేసుకోవాలి. అర్థమైందా? చిన్న పిల్లల దగ్గర నుంచి, నీ దగ్గర నుంచి కూడా. ఓకే, సరే, ఓకే. ఈ నర్సరీ పిల్లలు కూడా చూడండి, ఓకే అన్నారు వాళ్ళు కదా. మీరందరూ కూడా వాళ్ళు ఓకే, వెరీ గుడ్. సో ఆ విధమైనటువంటి ఇన్స్పిరేషన్ మీలో రావాలన్నమాట. ప్రతిరోజు ఇలా ఇన్స్పిరేషనల్గా ఉండాలి, చక్కగా చదువుకోవాలి. ఏమన్నా రాకపోతే ప్రణిపాత పరిప్రశ్న సేవయ. ఏమైనా రాకపోతే ఏం చేయాలి? నమస్కారం చేసి ప్రశ్నించి అడిగి తెలుసుకోవాలి. తెలుసుకుంటారా? అది వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఇవాళ నుంచి ఒక మంచి మార్పు తీసుకురావాలి మీరందరూ కూడా. ఓకే, స్కూల్ సిస్టంలోనూ కానీ, మీ యొక్క చదివే విధానంలో కానీ అన్ని విధాలా మార్పు తీసుకురావాలి. నో బై హార్టింగ్ సిస్టమ్ లేనే లేదు. మీరు ఇప్పుడు మనం ఏం చేసుకున్నాం, చక్కగా హ్యాపీగా శ్లోకాలు చదువుకున్నాం, మెడిటేషన్ చేసుకున్నాం, అన్నీ నేర్చేసుకున్నామా? అదేవిధంగా ఎడ్యుకేషన్ అంటున్నాడు. ఏం స్ట్రెస్ లేదు, డోంట్ వరీ, ఊరికే స్ట్రెస్ అయిపోద్ది. హ్యాపీగా చదువుకోవాలి. అర్థమైందా? ఏది రాని ఉండదు. ఏముండాలి, నాకు వస్తుంది అని చెప్పు, ధైర్యంగా పట్టుదలతో కృషి చేస్తే వస్తుంది. అర్థమైందా? కొంతమందికి కాన్ఫిడెన్స్ తక్కువ ఉన్నది, నాకు రాదు అని చెప్పేసి పక్క పోతే వస్తుందా? రాదు. పట్టుదలగా నేర్చుకుంటారా? అది అట్లా నేర్చుకుంటే వస్తుంది. రైట్, ఓకేనా? అందరూ మంచిగా చదువుతారు కదా. ఓకే, సో కాబట్టి ఇక్కడి నుంచి, ఈ రోజు నుంచి నేను చూస్తాను మీరు అందరూ డిసిప్లైన్గా ఉండాలి. మీ చెప్పులన్నీ లైన్లో ఉండాలి. ఓకే, మీ చెప్పులన్నీ కూడా ఒక క్యూలో సిస్టమేటిక్గా ఉండాలి. మీ క్లాస్లో కూడా సిస్టమేటిక్గా బ్యాగ్స్ పెట్టుకోవాలి. అన్నీ కూడా డిసిప్లైన్గా ఉండాలి. ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ ఉండకూడదు. అలాగే మనం ఏదైనా యూజ్ చేస్తే దాన్ని ఎప్పుడు క్లీన్ చేయాలి. ఇఫ్ యూ యూజ్ ఇట్ యూ క్లీన్ ఇట్. ఇఫ్ యూ యూజ్ ఇట్ అంటే మీ ప్లేటు తింటారు కదా, తిన్న తర్వాత ఏం చేయాలి? యూజ్ ఇట్, క్లీన్. మా అమ్మ ఎందుకు కడగమని వదిలేయకూడదు. మనం యూజ్ చేసింది మనమే కడగాలి కదా. అలాగే టాయిలెట్ మనం యూజ్ చేస్తే టాయిలెట్లో కూడా మనం నీళ్ళు మనం ఎవరు వేయాలి? మనమే వేయాలి, మనమే క్లీన్ చేయాలి. ఓకేనా? ఆ విధంగా ఇఫ్ యూ యూజ్ ఇట్, క్లీన్ ఇట్. ఇఫ్ యూ బ్రేక్ ఇట్, యూ ఫిక్స్ ఇట్. ఇఫ్ యూ బ్రేక్ ఇట్, యూ ఫిక్స్ ఇట్. నువ్వేదైనా పడగలు కొట్టావనుకో, నువ్వే ఫిక్స్ చేయి. అది నీ బాధ్యత. ఓకే, ఇఫ్ యూ బ్రేక్ ఇట్, యూ ఫిక్స్ ఇట్. ఇవి గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ యూజ్ ఇట్, యూ క్లీన్ ఇట్. ఇఫ్ యూ బ్రేక్ ఇట్, యూ ఫిక్స్ ఇట్. ఓకేనా? ఇలా ఎప్పుడైతే చేసావో నీ వ్యక్తిత్వంలో మంచి మార్పు వస్తుంది. నీకు అందరూ కూడా చాలా మంచిగా చూసుకుంటారు. మీకు గొప్ప పేరు వస్తుంది. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు క్లాస్లో కూడా మ్యాక్సిమం అందరూ ఒక సిస్టమేటిక్గా ఒకరికొకరు టచ్ కాకుండా కూర్చుని, ఓకే, అందరూ క్లాస్ విన్నప్పుడు ఈ ముద్రలు మనం పెట్టుకోండి. చిన్ముద్ర వినేమంటారు? కాన్సన్ట్రేషన్తో చక్కగా వినండి. ఏమని చెప్పుకున్నాం మనం? శ్రవణ అంటే వినాలి. వినాలా? బి ఏ గుడ్ లిజనర్. చెప్పాలి, బి ఏ గుడ్ లిజనర్. మంచిగా వినాలి. అంతా అర్థం కావాలి. అలాగే అంతేకాకుండా మనన మంచిగా చదువుకోవాలి. మళ్ళా విన్నదాన్ని మళ్ళా రిపీట్ చేసుకోవాలి. మనం రిపీట్ చేసుకోవాలి. వచ్చేయాలి మనం. అర్థమైందా? సో రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. మేక్ షూర్ యూ డూ వెల్ ఇన్ ఆల్ యువర్ వర్క్స్. Oh, excellent. మనం చెప్పాం కదా.
కావాలని అడగదు. అమ్మ పెట్టింది తినడం, స్కూల్కి వెళ్ళడం, చదువుకో అంతే. అర్థమైందా? ఎప్పుడు అడుక్కోకూడదు. మన చదువు అయిపోయినా సరే మన కష్టం మీద మనం బతకాలి అని చెప్తాను. అది గుర్తుపెట్టుకోండి. ఏదైనా చెయ్యి, కష్టపడి ఏదైనా మంచి, కానీ మన కష్టం మీదే అర్థమైందా? అందుకని ఇంటికి వెళ్ళి ఏమన్నాను, మనకి ఇంట్లో తల్లికి తండ్రికి హెల్ప్ చేయాలి కదా. హెల్ప్ చేస్తున్నారా? ఇబ్బంది పెట్టకూడదు. హెల్ప్ చేయాలి. పేరెంట్స్కి హెల్ప్ చేస్తారా? సో ఈ విధమైనటువంటి మంచి మార్పు ఎప్పుడైతే వచ్చిందో, నో జంక్ ఫుడ్స్ అన్నావో, ఇంట్లో మంచి ఆహారం హెల్తీ ఆహారం తింటున్నావు, నో హాస్పిటల్. హాస్పిటల్ ఖర్చు 0 ఉండాలి. అందరు కూడా ఎవరు హాస్పిటల్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఆరోగ్యంగానే తినాలి. అరే అర్థమైందా? వచ్చినా ఓకే. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అది హ్యాపీ.